పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా మారక అభివృద్ధి పరుగులు పెడుతుందని పుర ప్రజలు ఆశపడ్డారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయని సంబరపడ్డారు. ప్రగతి మాట దేవుడెరుగు, సమస్యలు పరిష్కృతం కాకపోగా జటిలమయ్యాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీరు, డంపింగ్ యార్డు, డ్రైనేజీ వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రాబోయే ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుందన్న గంపెడాశతో ప్రజలు ఉన్నారు. గతంలో విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పార్వతీపురం అదే మన్యం జిల్లాకు కేంద్రంగా మారి 2 ఏళ్లు పూర్తయింది. 15 మండలాలు, 1 నగర పంచాయతీ, 2 పురపాలక సంఘాలతో పార్వతీపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక పార్వతీపురాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ డివిజన్గా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. పార్వతీపురం జిల్లా కేంద్రం కాకముందు వేసవిలోనే తాగునీటి ఎద్దడి ఎదురయ్యేది. ప్రస్తుతం ఈ సమస్య నిత్యకృత్యమైంది. పురప్రజలకు సరిపడా నీరు అందజేయడంలో యంత్రాంగం విఫలమైంది. 2 ఏళ్ల క్రితం తాగునీటి పథకం కోసం శిలాఫలకం వేసి ప్రారంభించిన పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా జిల్లాలోనూ ఏడాదంతా తాగునీటికి కటకట ఏర్పడింది. ఎప్పుడు ఇబ్బంది కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది. అసలు 2 బిందులు దొరికాయి, 2 బిందులు దొరకలేదు. గొప్ప ఇబ్బంది అయిపోతుంది బాబు. నీళ్ళకి ఇప్పుడు మనిషికి తాగడానికి ఒక బిందు వచ్చాయి అంతే. వీళ్ళకి ఇచ్చే వాళ్ళు కట్టేశారు. ఎంత చిన్న దారి ఏదైనా పెద్ద దారి కట్టరు కాదు. 2 రోజులకు ఒక రోజు వస్తుంది. నిన్న ఇవాళ ఇచ్చాడా, మళ్ళీ ఎల్లుండి ఇస్తాడు. మరి ఎల్లుండి దాకా బిందు నీళ్ళు ఏడు సరిపోతాయి బాబు మాకు తాగడానికి. చెప్పండి, కుటుంబం ఉన్న వాళ్ళకి ఒక బిందుకి వేసవికాలం తాగుతామా నీళ్ళు? ఆ నీళ్ళు పని తాగుతామని అవి బురదలే పిల్లట్లు వేద్దామంటే ఇన్ని పిల్లట్లు అవుతాయి, ఇన్ని పోతాయి. మరి ఇంకేటవుతుంది చెప్పండి తాగడానికి నీళ్ళు? 4 రోజుల నుంచి పూర్తిగా నీరు రావడం లేదు. హాఫ్ ఇంచులు పూర్తి నీరు రాలే. పూర్తిగా ట్యాంక్ నీళ్ళు ఎక్కిస్తే మనం నీళ్ళు తాగగలం, లేకపోతే నీళ్ళు లేవు. పార్వతీపురానికి డంపింగ్ యార్డు పెను సమస్యగా మారింది. రోజుకు 25 టన్నుల మేర చెత్తను రాయగడ రోడ్డు పక్కన పడేస్తున్నారు. యార్డును తరలించాలన్న ఏళ్లనాటి డిమాండ్ అరణ్య రోదనగానే మిగిలింది. సమీప నివాసులు, వాహనదారులను దుర్వాసన వేధిస్తోంది. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ డంపింగ్ యార్డు వలన మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. అంతర్రాష్ట్ర రహదారి వల్ల అటు జట్టాశ్రమము, స్కూళ్ళకి వెళ్లే పిల్లలు, వాహనదారులు అందరూ వర్షం పడితే ఆ కంపు వర్ణత చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇక్కడ డంపింగ్ యార్డు తీస్తే ఈ రోడ్లోనే కాదు, వివేకానంద కాలనీ, అటు జట్టాశ్రమము, శివుని గ్రామాల అందరికీ సేవ చేసినట్టు అవుద్ది. ఈ వచ్చిన కమిషనర్లు ఏదో చెత్త పన్ను వసూలు చేయడానికి తప్ప ఈ చెత్త నుంచి మమ్మల్ని ఒడ్డెక్కించడానికి లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగినా రహదారుల విస్తరణ కాదు కదా, పాడుబడ్డ రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి. సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా పాడైంది. పార్కింగ్ సమస్య జటిలమైంది. విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. పార్కింగ్ ప్లేస్ లేదు సార్. పార్వతీపురం జిల్లాలో మెయిన్ రోడ్లోనే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. పిల్లలు, స్కూల్ పిల్లలు, చదువుకున్న వాళ్ళు, కస్టమర్స్ చాలా అవస్థలు పడుతున్నారు సార్. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏదో ఒక నిధులు ఎక్కువ వస్తాయి, మనకు రోడ్లు వేగంగా బాగా అయిపోతాయని మేము అనుకున్నాం. బాగా అవ్వలేదు సరి కదా. దాని మీద ఈ క్రషర్ బుక్ వేసేయడం, ఈ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం, ఈ క్రషర్ బుక్ వల్ల ఎక్కువ మాకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. మున్సిపల్ సిసి రోడ్ ఇది, రాజీవ్ మార్గ్ పాత బస్ స్టాండ్, ఇదైతే అసలు ఒక్కసారి కూడా బాగు చేయలేదు. మామూలుగా తారు రోడ్ అయితే గుంతలు అవచ్చేస్తుంది. ఈ సీసీ రోడ్ అయితే క్రాక్స్ వచ్చేసి సెపరేట్ అయిపోతే మధ్యలో బేట్లు వచ్చేస్తాయి. బండి రిపేర్ అయిపోతుంది, మనిషి రిపేర్ అయిపోతున్నాడు. పట్టణ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. శివారుల్లో కొత్త కాలనీలు వెలసినా కాలువలు నిర్మించలేదు. వర్షాలు పడితే గణేష్ నగర్ సహా ప్రధాన రహదారిలోని వీధులు ముంపునకు గురవుతున్నాయి. మురుగు రోడ్డెక్కుతుంది. వర్షం వచ్చేటప్పటికి వాటర్ అనేది స్టాగ్నెట్ అయిపోయి కాలువల నుండి నెమ్మదిగా ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లకు కూడాను వ్యాపించడానికి అవకాశం వస్తుంది. రైల్వే దీని కింద ట్రాక్ కింద ఉన్నటువంటి 7 కొండల కాణ ఉంది. దాన్ని తొలగించి మనకి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ వాటర్ పోవడానికి ఒక అవకాశం ఉంది. దొంగలు వస్తారంటే ఎలాగైతే మెలకుగా ఉండాలో, వర్షం వస్తే మేము మెలకుగా ఉండవలసిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. చిన్న వర్షం వస్తే చాలు జిల్లా అయినా మనకి ఇంకా అదే పరిస్థితి. ఇప్పటికైతే కాలువలు కూడా మేము ఎప్పటికప్పుడు మనిషిని పెట్టి మేము డబ్బులు ఇచ్చి తీయించుకుంటున్నాం. మరి ఇలాగైతే ఏ రోగాలు రావు, ఏటి రావు చెప్పండి. అసలే పార్వతీపురం ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ. 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ సాధారణంగా అంతకు మించి భారీ సంఖ్యలో ఓపీ నమోదయ్యేది. జిల్లా కేంద్రంగా మారాక ప్రభుత్వం 150 పడకలకు అప్గ్రేడ్ చేసినా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కొత్తగా చేపట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి.
8 మండలాల నుండి అలాగే ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చే గిరిజనులు కూడా ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఒక్కో బెడ్ మీద 2 ఉంటున్నారు. జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు. ఆ అప్గ్రేడ్ చేసిన ప్రకారంగా నిధులు కేటాయించి సక్రమంగా హాస్పిటల్ నడిచేటట్టు స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. ఇక్కడ సదుపాయాలు లేక వైజాగ్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. వైజాగ్ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. పార్వతీపురంలో ప్రజలు సేద తీరేందుకు గతంలో 6 పార్కులు ఏర్పాటు చేసినా ఒక్కటీ వినియోగంలో లేదు. ఎక్కడా సరైన పార్కు రూపుదిద్దుకోలేదు. ఎస్ఎస్ఎం నగర్లో ఏర్పాటు చేసేందుకు 10 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించిన వైకాపా హయాంలో పక్కన పెట్టారు. పిల్లలు ఆడుకునేందుకు ఓ దాత పరికరాలు సమకూర్చినా ఏర్పాటు చేయలేదు. సార్ ఇక్కడ పార్కులో సామాన్లు ఏవి గట్టిగా లేవండి. పిల్లలు తీసుకురావడానికి కూడా వాళ్ళు ఉయ్యలు ఊగడానికి కానీ ఏదీ లేవు. ఎక్సైజ్ సామాన్లు కూడా కొద్దిగా పోయేవి. మరి ఎవరు వస్తారండి పిల్లలు? మరి ఏ పార్కులు లేవు, ఏ డెవలప్ లేదు. బాత్రూమ్ ఉందేటండి, ఒక ట్యాప్ ఉందటి, వాటర్ ట్యాప్ ఉందేటి, ఏటి లేవు. ఎక్కడ సమస్యలు అక్కడ నెలకొనడమే కాకుండా కనీస మౌలిక సదుపాయాలు కూడా సమకూరలేదని పట్టణ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులైనా సమస్యలు పరిష్కరించాలని, పరిస్థితిని చక్కదిద్దాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.